హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం బుక్స్‌కి వేయగా మిగిలిన కవర్ ఉంటుంది కదండీ! ఆ కవర్‌తో ఒక మంచి డెకరేటివ్ పీస్ అనేది తయారు చేసి చూపిస్తానండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్‌గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా! ఫస్ట్ ఒక గట్టిగా ఉన్న అట్టను తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఫోల్డ్ చేసేసి లీఫ్ లాగా మార్క్ చేసుకుంటున్నాను. ఈ మార్క్ చేసుకున్నదాన్ని కట్ చేసుకుంటున్నాను. ఈ లీఫ్ అనేది ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా, ఒకటి మీడియం అట్లా 3 టైప్స్ లాగా కట్ చేసుకున్నాను. లీవ్స్ అనేటివి 3 షేప్స్ రావడానికి 3 రకాలుగా 3 షేప్స్ అనేటివి కట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం. చూడండి, నేను త్రీ టైప్స్ ఆఫ్ లీవ్స్ అని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు మిగిలిన అట్ట ఉంటుంది కానీ ఈ షైనింగ్ వచ్చేది లోపలికి రావాలన్నమాట. బయటిది వీడియోలో చూపించినట్టుగా షైనింగ్ వచ్చేది లోపలికి పెట్టి ఇట్లా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మన లీఫ్కి ఎంత అయితే కవర్ సరిపోతుందో అలా సరిపోయిన దాన్ని కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా హాఫ్కి ఫోల్డ్ చేసేసి సేమ్ మనం ఫస్ట్ అట్టవని ఏ విధంగా ఫోల్డ్ చేసి డ్రా చేసుకున్నామో అదే విధంగా ఈ కవర్ని కూడా సేమ్ అలాగే పెట్టి మనం కట్ చేసుకున్న లీఫ్ షేప్స్ అన్నీ పెట్టి మార్క్ చేసేసుకుంటున్నాను. ఒక్క దాంట్లో నాకు 4 లీవ్స్ అనేటివి వచ్చేసాయి. ఈ మార్క్ చేసుకున్న దాన్ని వీడియోలో చూపించినట్టుగా నీట్గా కట్ చేసుకోవడమే. మన లీవ్స్ అనేటివి రెడీ అయిపోయాయండి. చూడండి, ఈ లీవ్స్కి ఈ కాడలు అనేటివి కొంచెం సన్నగా ఉండాలి, లావుగా ఉండకుండా సన్నగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇక 4 లీవ్స్ అనేటివి రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ లీవ్స్ తీసుకున్నాను కదండి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని మీడియం, అలా నేను అన్ని లీవ్స్ని కట్ చేసుకున్నాను. ఈ బుక్ కవర్ వచ్చేసి నాకు ఒక్క బుక్కు మాత్రమే సరిపోయే కవర్ ఉందన్నమాట. ఇందులో చూడండి ఎన్ని లీవ్స్ అనేటివి తయారైపోయాయి. చూడండి, ఇన్ని లీవ్స్ అనేటివి తయారైపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ గ్రీన్ ఉంది కాబట్టి కొంచెం ఆ లీవ్స్కి డార్క్ గ్రీన్ కలర్ అనేది వేసేస్తున్నాను. పెయింట్ 1 సైడ్ వేస్తే సరిపోతుంది. బ్యాక్ సైడ్ వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే వేయాలి. ఈ షైనింగ్ ఉంటుంది కదండి, ఆ షైనింగ్ సైడ్ మాత్రమే పెయింట్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం పెయింట్ అనేది వేసేసుకున్న తర్వాత అన్నిటికీ ఇది తొందరగానే డ్రై అయిపోతుందండి. ఇలా అన్ని దానికి పెయింట్ వేసేసుకోవాలి. మొత్తం పెయింట్ వేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉంటాయో. ఈ కవర్ అనేది కొంచెం డార్క్గా ఉంటే ఈ కలర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి. నేను కొంచెం డార్క్నెస్ కావడం కోసం ఈ కలర్ అనేది వేసుకుంటున్నాను. మీ ఇష్టం ఉంటే కలర్ వేసుకోండి, లేదంటే అలాగే ఉంచేయండి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో వచ్చేసి లీవ్స్కి లైన్స్ ఉంటాయి కదా, వాటిని ఎల్లో కలర్ పెయింట్తో ఈ విధంగా లైట్గా గీసుకోవాలన్నమాట. డార్క్గా ఏం అవసరం లేదు, లైట్గా అన్ని లీవ్స్కి గీసుకోవాలి. న్యాచురల్గా లీవ్స్ ఉన్నట్టుగా కనిపిస్తాయి, రియల్ లీవ్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట. ఇలా వేయడం వలన ఇవి దూరం నుంచి చూసినట్లయితే రియల్ ఫ్లవర్స్ లాగానే అనిపిస్తాయి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా అనిపించవు అనమాట. ఈ మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి డ్రై అవ్వడానికి పెట్టేసేయాలి. ఈ లీవ్స్కి ఉన్న కాడలు ఉన్నాయి కదండి, కొంచెం లావుగా ఉన్నాయి కదా, వీటన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం లావుగా ఉన్నాయని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత చూడండి ఇలా వచ్చేసాయి. ఇవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ గ్రీన్ కలర్ది కాటన్ క్లాత్ తీసుకుంటున్నాను. మీ దగ్గర టేప్ ఉంటే టేప్ యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా క్లాత్ అనేది చాలా సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్లు అనేటివి ఎంత సన్నగా అయితే అంత సన్నగా వీలుగా పీసెస్ అన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కరెంట్ వైర్ అనమాట. ఈ వైర్ని తీసుకొని ఇక్కడ 2 వైర్స్ జాయింట్ అయి ఉంటాయి కదండి, అవన్నీ సపరేట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి 1 మీటరు పైన ఉంటుందండి. ఇట్లా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక వైర్ తీసుకున్నాను. ఆ వైర్కి మొత్తం ఫెవికాల్ అప్లై చేస్తున్నాను అనమాట. వీడియోలో చూపించినట్టుగా ఫెవికాల్ అనేది అప్లై చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్లాత్ని సన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి, ఆ పీసెస్ని వీడియోలో చూపించినట్టుగా రౌండ్స్గా చుట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లీవ్స్ అనేవి తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఈ కాడలు అనేటివి సన్నగా ఉండాలన్నమాట. కొంచెం లావుగా ఉంటే సన్నగా చేసి కట్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా లీవ్స్ని పెట్టి ఆ క్లాత్ని ఆ వైర్కి చుట్టేస్తూ ఉండాలన్నమాట. ఇటు సైడ్ ఒక లీఫ్, అటు సైడ్ ఒక లీఫ్, ఆపోజిట్లో లీవ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా చుట్టేసుకుంటూ ఉండాలి.
మీ దగ్గర టేప్ ఉన్నట్టయితే గమ్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఈ క్లాత్ కాబట్టి వైర్కి గమ్ అప్లై చేస్తున్నాను ఊడిపోకుండా ఉండటానికి. ఈ ఫెవికాల్ కాకుండా గ్లూ గన్ కూడా యూజ్ చేయొచ్చు. వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఇక్కడ ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి లీవ్స్ అనేటివి పెట్టుకుంటూ ఆ వైర్కి మొత్తం చుట్టేసుకుంటూ ఉండాలి. ఈ క్లాత్ అనేది ఎక్కువ పొడవు తీసుకోవద్దండి, మనం చుట్టడానికి కొంచెం కష్టమవుతుంది. చిన్న చిన్న పీసెస్ లాగా అయితే మరి గమ్ ఎట్లా మనం అప్లై చేస్తాం కాబట్టి ఈజీగా అతుక్కుంటుంది, మనం చుట్టడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. పెద్ద క్లాత్ అయితే మొత్తం చుట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఇలా వచ్చేసింది అనమాట. మీకు ఇంత దగ్గరగా వద్దు అనుకుంటే కొంచెం గ్యాప్ ఎక్కువగా పెట్టుకొని లీవ్స్ అనేటివి పెట్టొచ్చు. ఇప్పుడు చూడండి నేను ఇంకో క్లాత్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ సేమ్ కొంచెం గమ్ అప్లై చేసి యాడ్ చేసుకున్నామంటే చాలా టైట్గా ఉంటుంది, ఏం ఊడిపోదండి. చాలా సింపుల్, ఈజీ అండ్ ప్రాసెస్ కూడా. దీనికి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా మనకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టైం కూడా తొందరగా అయిపోతుంది. ఇవి డ్రై అవ్వడానికి మాత్రమే టైం పడుతుందండి, మిగతా అంతా మాత్రం మనం చేసే పని ఈజీగా తొందరగా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ తీసుకోదు. ఇక్కడ నేను వచ్చేసి ఇంకొక వైర్ కూడా ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ వైర్ తీసుకున్నాను కదండి, ఇంకొక వైర్ కూడా జాయిన్ చేసేసాను. చూడండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసింది. మనం మధ్యలో వైర్ పెట్టాం కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా బెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేను వాల్కి ఒక కార్నర్కి వేసాను, చాలా లుక్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఇది తయారు చేసిన దానిలాగానే లేదు, అసలు బయట మనం పర్చేస్ చేసినట్టే ఉందన్నమాట. లుక్ వచ్చేసి న్యాచురల్గా నిజమైన ఫ్లవర్స్ ఆకుల్లాగా అనిపించాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మిర్రర్కి వేసి చూపిస్తున్నానండి. డ్రెస్సింగ్ టేబుల్కి ఉంటుంది కదా మిర్రర్, దానికి వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా అనిపించిందో. దాని చుట్టూ లైటింగ్స్ పెట్టుకున్నట్టయితే చాలా బాగా వస్తుంది లుక్, అయితే చాలా న్యాచురల్గా మంచిగా అనిపించింది అనమాట. దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు అండి. ఇలా మిర్రర్కి కానీ డోర్కి హ్యాంగింగ్ చేసుకోవచ్చు, వాల్కి డెకరేషన్ చేసుకోవచ్చు, మన గార్డెన్లో డెకరేట్ చేసుకోవచ్చు, ఫోటోషూట్స్కి యూజ్ చేయొచ్చు, ఇలా మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు అండి. ఈ ఐడియా ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్